రికార్డులన్నీ బద్దలు కొట్టిన బంగారం ధర. పెరిగే బంగారం వెండి ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. జనవరిలో చుక్కలు చూపిస్తున్న గోల్డ్ రేట్స్. ఇంతకీ ప్రెజెంట్ బంగారం ధర ఎంత? ఇంత ఎందుకు పెరుగుతుందనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి క్రమంలో సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం వెండికి విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. దీంతో వీటిపైకి విస్తృతంగా పెట్టుబడిదారులు వస్తుండగా ధరలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. లేటెస్ట్గా మరోసారి దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుతున్నాయి. ఒకవైపు ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడడం సహా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా అనిశ్చితికి కారణమవుతుంది. ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ విపరీతంగా దిగుమతి సుంకాల్ని పెంచుతున్నారు. ఇది కూడా ఆందోళనని రేకెత్తిస్తుంది. ఇప్పుడు దేశీయంగా బంగారం వెండి రేట్లు జీవనకాల గరిష్టాల్ని నమోదు చేశాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే 2250 రూపాయలకు పెరగడంతో తులం 1,34,050 రూపాయలకు ఎగబాకింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. దీనికి ముందు రోజు రేటు స్థిరంగానే ఉంది. 24 క్యారెట్ల పుత్తడి ధర 24,60 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,46,240 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారాన్ని మించి వెండి ధర కూడా పెరుగుతుంది. ఇవాళ రేటు మరో 8,000 పెరగడంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్ మార్కెట్లో 3.18 లక్షలు పలుకుతుంది. ఇక 2025 అక్టోబర్ నెల ప్రారంభంలో 1.61 లక్షల వద్ద ఉండేది. ఇప్పుడు 3 నెలల్లోనే ఇది రెట్టింపైందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే వెండికి పారిశ్రామికంగా మంచి డిమాండ్ ఉండగా ఇప్పుడు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి గిరాకీ కూడా అంతకంతకు పెరిగిపోతుంది. దీంతో వెండి ధర కూడా అమాంతం పెరిగిపోతుంది. గత 3 నెలల్లోనే ఇక్కడ సిల్వర్ రేటు రెట్టింపు కావడం షాక్కు గురిచేస్తుంది. డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉండటం వల్ల కూడా వెండి రేటు విపరీతంగా పెరిగేందుకు కారణంగా తెలుస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఆల్ టైమ్ హై వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు ప్రస్తుతం $4,670 వద్ద కొనసాగుతుండగా సిల్వర్ రేటు $93 స్థాయిలో ఉంది. ఒక దశలో ఇంట్రాడేలో ఇది $94 మార్క్ దాటి ట్రేడ్ అయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ప్రస్తుతం 90.95 వద్ద ఉంది. ఇక ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. మనల్ని ఎవడ్రా ఆపేదనేలా ఇవాళ మరోసారి ఆల్ టైమ్ హైట్ని టచ్ చేశాయి. ఉదయం 1,47,000కు పైగా ఉన్నటువంటి ధరలు సాయంత్రానికి 1,52,000కు పైగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా జీఎస్టీతో కలిపి 1,52,000 దాటింది. దీంతో పాటు సిల్వర్ రేట్లు కూడా పరుగులు పెడుతున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో సిల్వర్ ధర 3% జీఎస్టీతో కలిపి 3,39,990 రూపాయలు ఉంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి క్రమంలో సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండికి విపరీతమైనటువంటి డిమాండ్ నెలకొంది. దీంతో వీటిపైకి విస్తృతంగా పెట్టుబడులు వస్తుండగా ధరలు అదే స్థాయిలో కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. లేటెస్ట్గా మరోసారి దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైట్కి చేరడంతో సామాన్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం లాగే వెండి ధర కూడా భారీగా పెరిగింది. నిన్న కిలో వెండిపై ఏకంగా 8,000 పెరిగితే ఇవాళ 12,000 పెరిగింది. దీంతో నిన్న 3,18,000 ఉన్నటువంటి ధర ఇవాళ 3,30,000కి చేరుకుంది. అంటే వెండి ధర మరో ఆల్ టైమ్ హైట్ రికార్డు కూడా చేసింది. అయితే గత 20 రోజుల్లో కిలో వెండి ఏకంగా 73,000 పెరిగింది. దేశీయ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 1.54% అంటే 2,241 పెరిగి 1,47,880 ధరలో ట్రేడ్ అవుతుండగా సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ అంటే 2.41% అంటే 7,488 రూపాయలు పెరిగి 3,17,763 ధరతో ట్రేడ్ అవుతుంది. ఇక గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చూస్తే ఔన్స్ బంగారం ధర $4,700కు చేరువవుతుంది. ప్రస్తుతం $4,690 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఔన్స్ వెండి ధర $100 వైపు పరుగులు తీస్తుంది. ప్రస్తుతం $94.21 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెన్మార్క్ నుండి గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రయత్నం కారణంగా తీవ్రమవుతున్నటువంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితి పెరగడంతో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయంగా, దేశీయంగా రికార్డు స్థాయికి చేరాయి. యుఎస్, ఇరాన్ వంటి దేశాల మధ్య పెరుగుతున్న జియోపొలిటికల్ ఉద్రిక్తతలు, ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో ట్రేడ్ భయాలు ఇన్వెస్టర్లను సేఫ్ హేవన్గా బంగారం, వెండి వైపు మళ్లిస్తున్నాయి.
అలాగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్నటువంటి అంచనాలు, డాలర్పై నమ్మకం తగ్గడం వల్ల హార్డ్ అసెట్స్ మరింత ఆకర్షణీయంగా మారాయి. దీనికి తోడు కమోడిటీ మార్కెట్ మొత్తం ర్యాలీ కావడం, సరఫరా భయాలు వెండి సహా ఇతర లోహాల ధరలకు బలాన్నిచ్చాయి. ఈ అన్ని అంశాల సమ్మేళనంతో బంగారం, వెండి ధరలు కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. మరియు ప్రస్తుత ప్రపంచ అనిశ్చితి కొనసాగితే ఇవి ఇంకా కొంతకాలం కూడా ఇన్వెస్టర్ల దృష్టిలోనే ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. సో మరి బంగారం, వెండిలపై ఇంత ధర పెరగడానికి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.